రికార్డింగ్ నంబర్ 221 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. 4th చాప్టర్ 2nd పార్ట్లో 918th పద్యం దగ్గర నుంచి చెప్పుకుంటున్నాము. ప్రచేతసులను అనుగ్రహించటం కోసం జనార్దనుడు రావటం, వాళ్ళకు అనేక వరాలు ఇవ్వటం అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రచేతసులు స్వామిని విపరీతంగా స్తుతి చేస్తూ ఉన్నారు. ఆ స్తుతి ఇంకా కూడా ఇలా జరుగుతోంది. ఏం చెప్తున్నారంటే, స్వామి నువ్వు మనుషులకి అనేక బాధలన్నీ కూడా తొలగించేస్తావు. ఇంద్రియాలు, మనస్సు అనే వాటితో ప్రతి జీవుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం కొని తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ ఇంద్రియాల్లో, ఆ మనస్సు కానీ ఇంద్రియాలు కానీ నువ్వే అనే భావంతో ఉన్నాడంటే జీవుడు, అప్పుడు వాడికి ఆ సమస్యలన్నీ కూడా పోతాయి. పరమ గురువులైన మహానుభావులకు కూడా నువ్వు మనస్సుతో కానీ, మాటతో కానీ, వాక్కుతో కానీ కనపడవు కదా. వాళ్ళు కూడా వాళ్ళ మనస్సు, వాళ్ళ వాక్కు నువ్వే అని ఉపాసన చేసినప్పుడే నువ్వెవరో వాళ్ళకు కూడా తెలుస్తుంది, మహానుభావులకు కూడా. అటువంటప్పుడు మాకు మటుకు వేరే దోవ ఏముంటుంది? అదే దోవ కదా. సామాన్య మానవులందరికీ కూడా అదే దోవ కదా. మహానుభావులకే దొరకనిది మాకు మటుకు ఎలా దొరుకుతుంది? మిగతా వాళ్ళకు మటుకు ఎలా దొరుకుతుంది? కోరికలకు కారణమైన అనేక మంచి మంచి గుణాల పేర్లు నీకున్నాయి అంటున్నాడు. ఆ కోరికలకు కారణమైన గుణాలంటే ఏంటంటే, ఒక మంచివాడు, ఒక మంచి మనస్సు గలవాడు కొన్ని గుణాల గురించి వింటాడు. కీర్తిమంతుడని, గుణవంతుడని, ధనవంతుడని ఆ పేర్లు, మంచి సద్గుణాల పేర్లు విన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ మంచివాడి మనస్సులో ఆ గుణాలు కావాలి అనే కోరిక పుడుతుంది. ఎందుకంటే ఇవన్నీ సద్గుణాలు. ఆ మనిషి కూడా సద్గుణాల కోసమని వెంపర్లాడుతూ ఉన్నవాడు అయి ఉంటాడు. మంచివాడు మంచివాడికి అని చెప్పారు కాబట్టి ఆ గుణాలన్నీ కూడా నీ పేర్లు, నీ రూపాలే అని తెలిసినప్పుడు అతని కోరిక తప్పకుండా తీరుతుంది. ఈ గుణాలు వేరుగా ఉన్నాయి అని అనుకోకుండా, ఈ గుణాలు కూడా జనార్దనుడి గుణాలే, జనార్దనుడే సాక్షాత్తు అని తెలుసుకున్నప్పుడు ఆ మంచివాడి కోరికలు కూడా తీరుతాయి. గుణాల కోసమే విడిగా నిన్ను వదిలేసి గుణాలు కావాలని ఆశపడ్డ వాళ్ళకి కోరికలు మటుకే మిగులుతాయి, తీరవవి. నువ్వు సత్వగుణమూర్తివి. రజస్తమస్సులలో మనస్సు కనుక పనిచేస్తే భగవంతుడి రూపాల్ని, గుణాల్ని సృష్టిలో ఉన్న విలువైన వస్తువులుగా భావిస్తాడు. అప్పుడు అవి కామక్రోధాలని పుట్టిస్తాయి. కామం అంటే ఆ గుణం నాకు కావాలి, నా దగ్గర లేదే అని కోపం రావటం, బాధపడటం, ఎవరికో ఉన్నదని బాధపడటం, ఇవన్నీ వస్తాయి. అందువల్ల రజస్తమో గుణాలు గల వాళ్ళకి అవి ఆశపడినా కూడా దొరికేవి కాదు. సత్వగుణ సంపన్నుడికి మటుకే, అంటే సత్వగుణంతో ఉన్నవాడికి మటుకే అవి అంతర్యామి శోభలుగా తెలుస్తాయి. ఆ మంచి సద్గుణాలు, మంచి మంచి గుణాలు, సద్గుణాలన్నీ కూడా అవి అంతర్యామి శోభలో ఇవన్నీ అని తెలుస్తాయి. కాబట్టి సత్వగుణ సంపన్నుడికి నీ సాంగత్యం కలుగుతుంది. ఇట్లా అనుక్షణం ఈ సకల సృష్టి పుట్టటం, ఉండటం, లయం పొందటం అనే కథను నువ్వే ధరించి ఒక మాయను అందరి మీద ప్రసరింపజేస్తూ ఉంటావు. మాయా గుణాలతో తయారు చేయబడిన విగ్రహం గలవాడివి నాయనా నువ్వు. ఏ రూపమైనా సరే, ఏ గుణమైనా సరే వేరుగా గ్రహించబడినప్పుడు, నిన్ను వదిలినప్పుడు, నువ్వు లేకుండా ఏ విషయం గ్రహించినా కూడా మాయ కమ్ముతుంది. అంతర్యామిని గుర్తుపెట్టుకొని చూసినప్పుడు సర్వము అంతర్యామి మయమే అని చూసినప్పుడు మాయ తొలుగుతుంది. ఇంద్రియాల మార్గంలో సమస్తంగా నువ్వే కనబడుతూ ఉంటావు, కానీ సమస్తం నువ్వైనా కూడా నిన్ను తెలుసుకోలేము. ఎందుకంటే ఇంద్రియాల ద్వారా చూస్తాం కాబట్టి. ప్రశాంతమైన మనస్సు గలవాడవి నువ్వు. మాకు మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది నీది అని అర్థం ఉంటుంది అక్కడ. ప్రశాంతమైన మనస్సు గలవాడు ప్రభువు జనార్దనుడు అంటే అర్థం ఏంటంటే, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ మనస్సులో స్వామి వచ్చి కూర్చుంటాడు అనమాట. అంతేకాని భగవంతుడికి వేరుగా ప్రశాంత మనస్సు అనేది ఉండదు.
మనస్సు మనది, ప్రశాంతత భగవంతుడిది అని చెప్తున్నారు. ఈ సంసారాన్ని సృష్టించి ఉంచేటటువంటి మనోహరమైన బుద్ధి గలవాడివి నువ్వేను. బుద్ధి బలము మనోహరమని వేడుకపడినప్పుడు దానితోనే వాళ్ళకి సంసారం సృష్టించిస్తావు, బంధనం తెచ్చిపెడుతుంది అప్పుడు వాళ్ళకి. ఏదైనా ఈ సృష్టిలో ఇది నిన్ను వదలి ఇది బాగుంది అని అనుకున్నప్పుడు అది వాళ్ళకు బంధం అయిపోతుంది. ఇంద్రియాది ప్రజ్ఞలన్నీ కూడా దేవతలే. ఆ దేవతలందరికీ కూడా అధిపతి అంతర్యామే. ఆ అంతర్యామి యందు దేవతా ప్రజ్ఞలుగా ఉండి వాళ్ళతో నిర్మించబడిన జీవుల యందు జీవుడుగా నివసిస్తూ ఉన్నవాడే వాసుదేవుడు. వేరే ఎవరో కాదు, నువ్వే ఉన్నావు ఇక్కడ అందరు జీవులుగా. ఇట్లాంటి నీవు అన్నిట్లోనూ ఉండి ఇన్నిటికీ సాక్షిగా ఉన్నావు, కానీ నువ్వు ఎందులోనూ ఇరుక్కోవు. కుండగా ఉన్న మట్టి కుండ ఆకారానికి సాక్షిగా ఉంటుంది, కానీ అది కుండ ఆకారంలో ఇరుక్కుపోదు. మట్టి కుండ ఆకారం ఉన్నా కూడా మట్టి మట్టిగానే ఉంటుంది. బంగారం ఎన్ని రకాల ఆభరణాలు చేసినా బంగారం బంగారంగానే ఉంటుంది. అందులో ఎటువంటి అది దానికి ఏ రకమైన బంధము లేదు. ఇరుక్కుపోవటం, అయ్యో ఆకారం వచ్చింది కాబట్టి బంగారానికి ఇప్పుడు అస్తిత్వం లేదు అని చెప్పడానికి వీల్లేదు. నీ గర్భంలో నీళ్ల నుంచి పద్మం పుడుతూ ఉన్నది, అవ్యక్తం నుంచి వ్యక్తము పద్మంగా విచ్చుకుంటూ ఉన్నది అంటున్నారు. అంటే ఏంటి? అవ్యక్తం అంటే కనపడనిది, వ్యక్తం అయ్యేది ఏమిటంటే వ్యక్తమయ్యేదే పద్మం. అంటే విచ్చుకోవటమే రూపంగా కలిగిన సృష్టి అన్నమాట. నిన్ను స్మరిస్తూ ఉన్నప్పుడు సంసార దుఃఖాలన్నిటినీ నువ్వు తీసేసుకుంటావు. ఎవడైనా సరే గమనించగల ఉత్తమ స్థాయి ఉన్నది అంటే దానికి అధిపతిగా అతనికి నువ్వే భాషిస్తున్నావని అర్థం. ఎవడైనా ఒక ఉత్తమ స్థాయిలో ఉన్నాడంటే వాడి వెనకాల నువ్వే ఉన్నావు అని అర్థము. శాస్త్రాన్ని చదివే వాళ్ళకి నువ్వు శాస్త్రంలాగా ప్రత్యక్షం అవుతావు. యోగం సాధిద్దాం అనుకునే వాళ్ళకి నువ్వు యోగ విద్యగా దర్శనమిస్తావు. ఇట్లాగే అందరికీ ఎవరికి ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి అక్కడ నువ్వే ఉంటావు. చిట్ట చివరికి జూదం ఆడేవాడికి కూడా జూదం రూపంలో నువ్వే ఉన్నావు అని గీతలో విభూతి యోగంలో కృష్ణుడు చెప్పాడు కదా, నేనే ఉన్నాను అని. పద్మకేసరాల్లాంటి దివ్య వస్త్రాలు ధరించిన వాడివి నాయన నువ్వు అంటున్నారు. పద్మమేమో సూర్యుని చూసి విచ్చుకుంటుంది కాబట్టి సూర్యరశ్మియే వస్త్రముగా సృష్టి అనే దేహంలో వెలుగుతున్నావు అని అర్థం అన్నమాట. సూర్యరశ్మి, సూర్యకిరణాలు పల్చగా ఒక బట్టలాగా ఉంటాయి కదా, ఒక్కొక్క కిరణం పైనుంచి వస్తూ ఉంటుంది. సూర్యకిరణాలే ఒక బట్టగా ధరించిన అటువంటి శరీరంతో వెలుగుతున్నావు అని పరమాత్మకి చెప్తూ ఉన్నారు వీళ్ళు. పద్మముల వంటి పాదములు గలవాడవు అని అంటే అర్థం ఏంటంటే సూర్యుడి వెలుగుకి మేలుకునే అడుగుజాడలతో జీవులను నడిపించేవాడవు నువ్వు అని అర్థం. పద్మమాలికను ధరించిన వాడవు అంటే అహస్సులనంటే పగళ్లను వరుసగా ధరించిన కాలస్వరూపుడవు. పగలు అనేదాన్ని అహస్సులను వరుసగా ధరించిన కాలస్వరూపుడవు. నువ్వే కాలస్వరూపుడివి స్వామి అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. కృష్ణుడు అనే పేరుతో ఆకాశం రూపంలో నీలం రంగులో ఉన్నావు నువ్వు. లోకంలోనూ, లోకాల బయట, లోపల సమస్తంలోనూ నువ్వే ఉన్నావు. సద్గుణాల రూపంలో నువ్వే భాసిస్తూ ఉన్నావు. దేవతల శత్రువులని నువ్వే హరిస్తూ ఉన్నావు. దుర్గుణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడల్లా వాళ్ళని నువ్వు అక్కడ నాశనం కలిగిస్తావు నువ్వు. దుఃఖాలు పోవటానికి కారణమైన నీ రూపం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఎప్పటికప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవడు కూడా ఆపలేని ప్రత్యక్షత నీ రూపానికి ఉన్నది, ఎవ్వరూ ఆపలేరు. సృష్టి రూపంలో అంతర్యామి తానే ఉండటం వల్ల అంతర్యామిని చూడకుండా మనకు అసలు గడవదు. కానీ వేరే ఇంకేదో చూస్తున్నామని మనం అనుకుంటాం. మన బంధన అదే, చూస్తున్నది అంతర్యామినే చూస్తున్నాం మనం. ఎందుకంటే ఆయన తప్ప వేరే ఎవ్వరూ లేరు ఇక్కడ. కానీ మనం ఆయన్ని చూస్తున్నామనే భావన మనకు ఉండదు. వేరే ఎవరెవరినో చూస్తాం, ఏదేదో అల్లుకుంటాం, కథలు అల్లుకొని చూస్తాం, కానీ స్వామిని చూసే సామర్థ్యం మనకు లేదు.
జీవులకు లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రచేతసులు జనార్దనుడితో. ప్రచేతసులు అంటే ఇంద్రియాలకు అధిపతులు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, మేము భరింపరాల్ని ఒక్కొక్కప్పుడు ఆపదలు వస్తాయి మాకు, అటువంటి సమయంలో నీ కృప వల్లనే మేము నిజంగా రక్షించబడుతూ ఉన్నాము అంటున్నారు. ఇంద్రియాధిపతులకు అసలు ఎందుకు భరించలాని బాధలు వస్తాయంటే, ఇంద్రియాలు అజ్ఞాని దేహంలో రాగద్వేషాల భయంకర లక్షణాలతో బద్ధమైపోయినప్పుడు ఇంద్రియాలకు క్షోభ కలుగుతుందిట. ఇంద్రియాలకు క్షోభ కలిగినప్పుడు ఇంద్రియాధిపతులు కూడా గిలగిల్ల ఆడిపోతారట. ప్రచేతసులంత వాళ్ళు కూడా అజ్ఞాని దేహంలో ఇంద్రియ స్వరూపులైపోయి భయంతో గిలగిలా కొట్టుకుంటారట పాపం. అట్లాంటి స్థితిలో నీ అనుగ్రహం ఒక్కటే మాకు కనువిప్పు కలిగిస్తూ ఉన్నది. భక్తులకు మంచి ఫలితాన్ని అనుగ్రహ రూపంలో నువ్వే ఇస్తూ ఉన్నావు నాయన, నువ్వే మమ్మల్ని రక్షిస్తున్నావు అని చెప్తూ ఉన్నారు ప్రచేతసులు. అంటే మనకెంతసేపు మన గొడవ మంది కానీ మన శరీరంలో ఉన్న దేవతలు ఇబ్బంది పడుతున్నారా, ఆనందిస్తున్నారా, అసలు వాళ్ళ గురించే, వాళ్ళ అస్తిత్వం గురించే మనం పట్టించుకోం కదా. చెప్తూ ఉన్నారు, అజ్ఞాని అయినటువంటి వాడి శరీరంలో ఉన్న ప్రచేతసులు చాలా కష్టపడతారట. అటువంటి కష్టంలో భగవంతుడే మమ్మల్ని రక్షిస్తాడు అంటున్నారు వాళ్ళు. శివేతరమైన అజ్ఞానం అంటే శివుడు కాకుండా వేరే ఎవరో ఉన్నారు, శివుడు ఉన్నవాడు సర్వత్రా స్వామే అని తెలుసుకోకుండా వేరే ఎవరో ఉన్నారనేది అజ్ఞానం. అది కలిగినప్పుడు పోగొట్టేటటువంటి వైభవం ఉన్నవాడివి నాయన నువ్వు. శివము అంటే శుభము లేక అంతర్యామి గుర్తుండటమే శివం. అది ఆ అంతర్యామి గుర్తు లేకపోతే అది అశుభం, శివ ఇతరం, శివేతరం అది ఎప్పుడు. అట్లాంటి స్థితి కలిగినప్పుడు దేహాన్ని భస్మం చేసేస్తే గాని ఆ గొడవ తగ్గదుట. అందుకే మృత్యు అనేది ఉన్నదన్నమాట. మృత్యువు రూపంలో కలిగి మనస్సును ఇంద్రియాలని తప్పిస్తూ ఉన్నది. మృత్యువు కలగటం ద్వారా వాటికి రక్షణ కలుగుతోంది, ఇంద్రియాలకు కూడా. దీనికి గుర్తుగానే భస్మానికి విభూతి అని పేరు వచ్చింది. విభూతి అనే మాటకేమో వైభవము అని అర్థము. వైభవము, ఐశ్వర్యము ఇవన్నీ విభూతికి అర్థాలు. అంతేకాకుండా ఈ మనస్సు ఇంద్రియాలు కూడా శరీరం భస్మం అవటం వల్లనే ఆ బాధ అనేది, శివేతరమైన అశుభం తొలగిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి మృత్యు అనేది క్రియేట్ చేశాడు భగవంతుడు అంటున్నారు వీళ్ళు. ఇంకా కూడా జీవుడు వాడికి ఉన్న దేహము మొదలైన వ్యూహాలన్నీ ఒకే తత్వం అయినప్పుడే సంసారం అంతా కూడా తొలగిపోతుంది. మొత్తం ఒక భస్మ రూపం అయిపోతాయి, ఇంకేమీ మిగలవ. భస్మమే మహావైభవం అన్నమాట. ఆ వైభవం వల్లనే సంసారం అనేది తొలగిపోతుంది. కాబట్టి దాన్ని వైభవము, విభూతి అని చెప్పి పేరు పెట్టారు. జీవుడు దైవాన్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా దైవము జీవుణ్ణి గుర్తుపెట్టుకుంటాడట. అంతే కదా. మనం ఇంకొకళ్ళని చూసినప్పుడు వాళ్ళు మనల్ని చూస్తారు. చాలా న్యాచురల్గా ఆశ్చర్యం వేస్తాయి ఇలాంటి విషయాలు. దైవం కూడా, దైవ సృష్టిలో దైవం మనల్ని చూసే ప్రాసెస్ అన్నమాట అది. అట్లాగే అన్ని చిన్న చిన్న హృదయాల్లో కూడా, చిల్లర జీవరాశుల హృదయాల్లో, అంటే చిన్న చిన్న జీవరాశుల హృదయాల్లో కూడా నువ్వు అంతర్యామిగా ఉన్నావంటే నీ దయను అసలు మేము కొలవగలమా? ఎంత దయగలవాడివైతే అంతటా అందరి హృదయాల్లో నువ్వు ఉండగలుగుతావు. ఇంకా నీ పాదపద్మాలే దిక్కు అని నమ్మిన వాళ్ళకి ఏది శుభమో, ఏది తీర్చాల్సిన కోరికో నీకు తెలియదా? ఈ మార్గంలోనే నువ్వెప్పుడు భక్తుల హృదయాల్లో సంకల్పాలను పూర్తి చేస్తూ ఉంటావు. వాళ్ళ కోరికలు తీరుస్తూనే వాళ్ళకి ముక్తిని కూడా ఇస్తావు. కోరికలు ఉండరాదన్న మాట నిజమే, కానీ ఉన్నవారి ఒకవేళ ఎవరికైనా కోరికలు ఉంటే వాటిని తీర్చాలని అనుకుంటాడు, కానీ భగవంతుడు కోరికలు దూరం చేయాలని అనుకోడు. తీర్చేసి తన దగ్గరికి చేర్చుకుంటాడట. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక మహానుభావుడైన ఋషికి ఒక కోరిక లోపల ఎక్కడో చిన్నప్పటి నుంచి వేధిస్తూ ఉంటే ఆయన కూడా మర్చిపోతాడు అది. యాక్చువల్గా కొంతకాలం అయ్యాక తపస్సు చేసుకోవటంలో, భగవంతుడినే తలుచుకోవటంలో మర్చిపోతాడు.
కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే చివరి నిమిషంలో ముక్తి ఇచ్చే ముందర అతనికి ఆ కోరిక గుర్తు చేసి ఆ కోరిక తీర్చి అప్పుడు తన దగ్గరికి చేర్చుకుంటాడు. అదొక నిజంగా జరిగిన కథ. ఎందువల్ల ఏమిటి ఇలా జరుగుతోంది అంటే అప్పుడు భగవంతుడే గుర్తు చేస్తాడు. ఒకప్పుడు నువ్వు ఇది కావాలనుకున్నావు, ఇది నీకు తీరకపోతే నీకు నాకు మధ్యలో అది అడ్డం వస్తుంది కాబట్టి ఈ కోరిక నీకు తీర్చేస్తున్నాను అని చెప్పి చెబుతాడు భగవంతుడు. అలా ఉంటుందన్నమాట. కోరిక కనుక వస్తే దాన్ని తీర్చేవాడు ఆయనే, ఆ సంకల్పం చేయించేవాడు ఆయనే. తప్పు చేసిన వాడు, తెలివి తక్కువ వాడు మొదలైన వాళ్ళని, అందం లేని వాళ్ళని, బలం లేని వాళ్ళని ప్రపంచం హీనంగా చూస్తుంది. కానీ నీవట్లా కాదు, అందరినీ ఉన్నత స్థితికే తీసుకెళ్తావు. నువ్వు అందరినీ నీ ఒళ్ళోనే దాచిపెట్టుకుంటావు, అందరినీ ఉద్ధరిస్తావు మహానుభావ. అటువంటి కరుణ నీకు తప్ప ఇంకెవరికి ఉంటుంది? అల్పదృష్టి అనేది మనుషులకు ఉంటుంది కానీ నీకుండదు కదా. నివారణ అవని రోగం, తగ్గని రోగం వైద్యుడికి ఉంటుందేమో కానీ అంతర్యామి అయిన నీకుండదు కదా. నీ చేతిలో సమస్తము నివారణ అవుతాయి కదా. భవరోగమే తగ్గించగలవాడివి నువ్వు. ఇంకా నీకు మామూలు రోగాలు, శారీరక రోగాలు తగ్గించటం ఒక విషయమా? మోక్ష మార్గంలో మనుషుల్ని ప్రవర్తింప చేయగలిగిన వాడవైనా కూడా పురుషార్థాలన్నీ నెరవేరేటట్టుగా జీవుల్ని విస్తరింపజేస్తున్నావు. అది కూడా మా మీద నువ్వు చూపిస్తున్న అనుగ్రహమే. మా కోరికలు అలా తీరుస్తున్నావు. మాకు అన్ని విధాల అనుభవాలు ఇచ్చి తర్వాత మోక్షాన్ని కలిగిస్తున్నావు. అవి లేకపోతే జీవులే లేరు కదా. అనుభవాలు లేకపోతే జీవులు ఎక్కడుంటారు? తనొక్కడే మోక్షస్థితిలో కాళ్ళు దాచు కూచోడు కదా భగవంతుడు. జీవులను కల్పించి వాళ్ళకి చెయ్యవలసిన పురుషార్థాలన్నిటినీ కల్పించి ఇంద్రియాలకు రుచిగా కమ్మగా ఉండే విషయాలు ఎన్నో సృష్టించావు నువ్వు. ఆ ఇంద్రియాలతో మేము హాయిగా అనుభవించి సుఖపడేటట్టుగా కూడా నువ్వే చేస్తున్నావు. ఆ ఇంద్రియాలకి అధిపతులుగా మమ్మల్ని చేయటం కూడా నీ యొక్క లీలయే కదా నాయన. నీ వైభవాన్ని ఎరిగిన వాళ్ళు ఇంకా విడిగా ఏదైనా వరం ఎలా కోరుకుంటారు? అసలు మేమెంతటి వారం ఏ వరం కోరుకుంటాము? దాహం వేసిన పిల్లవాడిని మంచినీళ్ళ సముద్రం దగ్గరికి తీసుకుపోయినా కూడా ఎన్ని నీళ్లు తాగుతాడు? అలాగే కోరికలున్న వాడిని కూడా వరుసగా కోరుకో, ఇంకా కోరుకో, ఇంకా కోరుకో అంటుంటే ఎన్నని కోరుకుంటాడు? అట్లాగే జీవితంలో తన కోరికలు తీరాలనేటటువంటి ఒక దాహం, ఒక తృష్ణ ఉన్నవాడికి అంతర్యామి గనక రుచించటం మొదలు పెడితే, అంతర్యామి ఎటువంటి రుచి కలిగిన వాడో తెలిస్తే ఇంకా వేరే ఎందుకు కోరుతాడు ఎవడైనా కూడా? అన్ని కోరికలు వెళ్ళిపోతాయి కదా. నీ యొక్క రుచి అటువంటిది. నీ నామం కానీ, నీ సన్నిధి కానీ, నీకు సంబంధించిన ఏ విషయమైనా అంతటి రుచి కలిగి ఉంటాయి. అది కనుక తెలిసిన వాడు ఇంకా వేరే ఏదో ఎందుకు కోరుకుంటాడు? నీ పాదాల దగ్గర జీవించే మేము నీ కటాక్షం తప్ప ఇంకేం అడుగుతాము? పారిజాత పుష్పంలో ఉన్న తేనె రుచి తెలిసిన తేనెటీగ ఇంకో పుష్పం దగ్గరికి ఎందుకు వెళ్తుంది? పైగా పారిజాతం అంటే కల్పవృక్షం, అది కోరిన దాన్నల్లా ఇస్తుంది కదా. దాని దగ్గరికి పోయి ఎవడైనా కూడా వేరే అవి కావాలి ఇవి కావాలని ఎందుకు అడుగుతాడు అసలు? నువ్వు మాయ చేసి మమ్మల్ని అందరినీ కూడా నిన్ను మర్చిపోయేటట్టుగా చేస్తున్నావు. మళ్ళీ నీ స్మరణ మాకు కలిగేదాకా నీ స్మరణ తెలిసిన వాళ్లతో, నువ్వంటే ఇష్టమైన వాళ్లతో, సజ్జనులతో మాకు సాంగత్యాన్ని కల్పిస్తావు, స్నేహాన్ని కల్పిస్తావు. నీ స్మరణ మాకు బాగా అర్థమయ్యేటట్టుగా వాళ్ళు చెబుతారు. భగవంతుని గుర్తింపు మర్చిపోయిన వాళ్ళు వేరే విషయాల మీద ఆసక్తితో తిరుగుతున్నా కూడా ఇంద్రియాలు, మనస్సు ఆ జీవుల్ని వదిలి వెళ్ళవు కదా. ఇంద్రియాలకు అధిదేవతలైన మాకు కూడా తప్పదు కదా. ఇట్లాంటి స్థితిలో జీవులకు అనేక జన్మలు కలుగుతూ ఉంటాయి. వాళ్ళు వేరే వేరే విషయాల జోలికి వెళ్ళినప్పుడు ఇంద్రియాలన్నీ బయట బాహ్య విషయాల మీద విడివిడిగా ఇంట్రెస్ట్ కలగంగానే వాళ్ళకి ఎన్నో జన్మలు కలుగుతాయి. అట్లాంటప్పుడు మేము కూడా వాళ్ళతో పాటు అన్ని జన్మల్లోనూ ఆ ఇంద్రియాలలో మేము పుడుతూనే ఉండాలి. అట్లాంటి వాళ్ళని ఉద్ధరించే శక్తి ఇంద్రియాలకు లేదు. వాళ్ళకి కేవలం భాగవతోత్తముల సాంగత్యం, సజ్జన సాంగత్యం
అయాచితంగా కలగాలి అంటే కోరకుండా కలగాలి. కోరటం కూడా తెలియదు వాళ్ళకి. ఈ సాంగత్యం వల్ల మళ్ళీ సరైన మార్గంలో పడతారు. అప్పుడు మళ్ళా సద్వినియోగం అవుతాయి ఇంద్రియాలు కూడా. ఈ మధ్యలో భాగవతోత్తముల సాంగత్యం జీవులకు కల్పిస్తూ ఉండు నాయనా. నీ దయ వల్లే వాళ్ళకి ఇది అవ్వాలి, అప్పుడే వాళ్ళు ఉద్ధరింపబడతారు. వాళ్ళు ఉద్ధరింపబడితే మేం కూడా ఉద్ధరింపబడతామని ప్రచేతసులు అడుగుతున్నారన్నమాట. ఈ మధ్యలో నీ భక్తుల సాంగత్యం కొంచెం ఉన్నా కూడా వాళ్ళు బాగుపడిపోతారు. దానితో ఎంత స్వర్గ సౌఖ్యాలు కూడా సాటి రావు. అందువల్ల మనుష్య లోకంలో కోరికలు ఇంక వాళ్ళకి తగ్గిపోతాయి. లోక వ్యవహారంలో ఎన్ని ఉన్నా కూడా నీ మీద, నీ పాదాల మీద భక్తి ఉన్నటువంటి సద్భక్తుల్ని కలవగానే వాళ్ళ పాపాలన్నీ కూడా పోతాయి. లోక వ్యవహారాలు నిర్వహించబడేది, లోక వ్యవహారం అనేది ఎక్కడుంటుందంటే మనుష్య లోకంలోనే ఉంటుంది. సత్యము, అహింస మొదలైన సద్గుణాల ఫలితాలు అనుభవించేదేమో స్వర్గలోకం అయి ఉంటుంది. ఆ ఫలితాలన్నిటినీ నారాయణుడి యందే సమర్పణ చేయిస్తుందిట భాగవతుల సాంగత్యం. ఏ ఫలితం మనకు వచ్చినా కూడా, సద్గుణ ఫలితం మనకు వచ్చినప్పుడు, నా ఫలితం నాకొద్దు బాబు, నువ్వే తీసుకొని ఆయన నారాయణార్పణమస్తు అని నారాయణుడికి అర్పించేటట్టుగా భాగవతుల సాంగత్యం, సజ్జన సాంగత్యం చేస్తుంది. కాబట్టి దాంతో మిగిలినవేవి సాటిరావు. లోక వ్యవహారము కానీ స్వర్గ సుఖాలు కానీ ఏవి సాటిరావు. భగవద్భక్తుల సాంగత్యంలో అద్భుతమైన దైవ కథలు వినబడుతూ ఉంటాయి. వాటి వల్ల మనస్సులో ఒక శ్రమ, తృష్ణ, వైరం, ఉద్వేగం అన్నీ తగ్గిపోతాయి. భాగవతుల దగ్గర మధురమైన దేవుడి కథలు వినిపిస్తాయి అంటే భాగవతుల జీవిత ఘట్టాలే మధురమైన కథలుట. ఆ కథలు అనుభవించేటప్పుడు మనం వాళ్ళ యొక్క కథలు ఏమన్నా చెప్పుకుంటే, మహానుభావుల చరిత్రలు, మనసులో ఒక విధమైన ఆనందం వస్తుంది. ఎన్ని రకాల కథలు ఉన్నాయో మనమే చెప్పలేము. ఎంతమంది మహానుభావులు ఉన్నారో, ఎన్ని రకాల కథలు ఉన్నాయో. ఆ కథలు చెప్పుకుంటూ ఉంటే మనలో ఉన్న చెడు లక్షణాలన్నీ, మాత్సర్యం కానీ, అసూయ కానీ, లోభం కానీ అన్నీ పోతాయిట. మంచివాడిని కేవలం భగవంతుడి అవతారమూర్తిగానే అంగీకరించాలంటే మనకు అభిమానం పోవాలి కదా. ముందర అవతల వాడిని మంచివాడు, భగవత్ స్వరూపం అని ఒప్పుకోవాలంటే మనకు అభిమానం, మన గర్వం తగ్గాలి. వీళ్ళల్లో దేవుడు ఉండడండి, దేవుడు ఇక్కడెందుకుంటాడు, వేరుగా ఉంటాడు దేవుడు అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. లేకపోతే తపోవనాల్లో ఎంతో వైరాగ్యంతో ఉన్న వాళ్ళందరూ కనిపిస్తారు. వాళ్ళు ఎప్పుడూ నిన్నే స్తుతిస్తూ ఉంటారు. కొంతమంది మహానుభావులేమో పుణ్యతీర్థాల్లాగా, పుణ్యతీర్థాలు ఎట్లా అయితే దగ్గరికి వచ్చిన వాళ్ళని పవిత్రం చేస్తాయో అదే విధంగా వాళ్ళు ఉన్న ప్రదేశాలని పవిత్రం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో భూమి మీద పాదయాత్ర చేస్తూ వాళ్ళంతట వాళ్లే వచ్చి సంసార బద్ధులుగా ఉన్న వాళ్ళని అనుగ్రహించి వాళ్ళకు ఒక వెలుగు చూపించి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి ఎవరి సాంగత్యం లభించినా కూడా సంసార బాధలన్నీ తొలగిపోతాయి కదా. ఇంకా అటువంటి వాళ్ళ సాంగత్యం రుచిగా ఉండకపోవటం ఎలా జరుగుతుంది? అసలు అదొక అద్భుతమైన రుచి కదా. వాళ్ళు నీ అనుగ్రహ రూపాలు అని తప్పకుండా తెలిసిపోతుంది అంటున్నారు ప్రచేతసులు. సంసారబద్ధులు భాగవతోత్తముల్ని దర్శించినప్పుడు వాళ్ళల్లో కలిగే మార్పు కూడా భగవంతుడి అనుగ్రహమే అని అన్నమాట అర్థం దానికి. జీవులు కొంతకాలం సంసారులుగా ఉండకుండా తప్పదు నీ మాయ వల్ల. వాళ్ళకి నీ అనుగ్రహం వల్ల పెద్దల సాంగత్యం తప్పకుండా దొరుకుతుంది. అదే దైవానుగ్రహం కాబట్టి వాళ్ళందరూ తరించక తప్పదు. నీ అనుగ్రహం మించిన అనుగ్రహం ఎక్కడా ఉండదు కాబట్టి అందరూ తరిస్తారు అని చెప్పారు. ఇంకా కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళు. మన రికార్డింగ్ నెంబర్ 221 అయిపోయింది. 4th చాప్టర్ 2nd పార్ట్లో 918th పద్యం దగ్గర నుంచి 931 పద్యాల వరకు చెప్పుకున్నాం.